హాయ్ అండి. ఏంటనుకుంటున్నారా? ఇలాగ పచ్చని చెట్లన్నీ చూస్తే మనకు గుర్తొచ్చేది పల్లెటూరులే గదా! అక్కడైతేనండి ఇలాగ ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆవులు, దూడలు, వాటి ఎరువులు గానీ, అసలు వాతావరణ వాసనే ఒక డిఫరెంట్‌గా ఉంటుందనమాట. మనకి పొల్యూషన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అక్కడైతేనే మనకి స్వచ్ఛమైన గాలి గానీ, వాతావరణము బాగా ఉంటుందనమాట. సో, నేను చెప్పాను కదా! ఆల్రెడీ మా అక్క వాళ్ళ ఊరు జాతరకొచ్చాననేసి ఒక రీల్ కూడా అప్డేట్ చేశాను నేను. అక్కడ దగ్గరే పాల్కోవా ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో, వెళ్ళి చూద్దామని మేము పిల్లలందరూ కలిసి వెళ్ళాము. అక్కడ వాళ్ళైతే ఎంత బాగా పొయ్యి పెట్టకుండా ఇలాగ మిషన్‌లో కట్లు పొయ్యి యూజ్ చేయకుండా ఇలాగ మిషన్‌లో అన్ని కట్లు వేసేసి మంట పెట్టి ఒక త్రూ పైప్ లైన్ ద్వారా ఒక 4, 5, 6, 7 స్టవ్‌ల్లాగా అనమాట. అలాగా రెడీ చేసేసుకొని ఎంత మంచిగా చేస్తున్నారు. ఇలాగా అండి ఒక్కొక్క పాత్ర అనమాట. ఒక్కొక్క పాత్రలో 30 లీటర్ పాలు పోసి కాంచుతారు. ఆ పౌడర్ వచ్చి నైస్‌గా రావడానికంట కోవా. అలాగా కాంచుకుంటూ తిప్పుతూనే ఉన్నారండి కంటిన్యూగా అసలు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తెచ్చిస్తారంట పాలంతా. ఎక్స్ట్రాగా యాడ్ చేసేటివి ఏమీ ఉండదంట అసలు. స్వచ్ఛంగా చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు చేసే పాల్కోవా కానీ, నెయ్యి కానీ అంతా పక్కన కర్ణాటక స్టేట్‌కి, తమిళనాడులో కొన్ని ఊర్లకంతా కూడా పంపిస్తారంట. పర్ డేకి 600 కేజీస్ కోవా వరకు చేస్తారంట అండి వీళ్ళు. ఒక తవ్వాలో 30 లీటర్ పాలు పోసి కాంచి మరగబెట్టి బాగా ఇట్లా చిక్కగా వచ్చేంత వరకు అట్లా ఫుల్ కోవా రెడీ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూనే ఉన్నారండి. అక్కడైతే అసలు నీట్‌గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఆ స్టవ్ లాగా ఉంది కదా, అక్కడ నుంచి వస్తుందన్నమాట బర్నింగ్ వాళ్ళకి. అసలు నీట్‌గా భలే సెట్ చేస్తున్నారండి. ఫస్ట్ టైం చూడడం ఇలాగా. మామూలుగా అయితే మేము ఒక పొయ్యిలోనే చేసే కోవా అట్లాగా చూసాం కదా. ఇలాగైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. ఇలా కంటిన్యూగా ప్రతి ఒక్కరు ఎవరెవరికి ఎక్కడ స్టవ్ దగ్గర ఉన్నట్టున్నారో వాళ్ళు బాగా కష్టపడి చేస్తున్నారండి అందరూ పాపం వాళ్ళు. చాలా కంటిన్యూగా అసలు స్టాపే ఉండదనమాట. ఎందుకంటే అడుగు అంటేస్తుందనేసి వాళ్ళు తిప్పుతూనే ఉన్నారనమాట. కాంచి అసలు వాళ్ళు ఎంత నీట్‌గా ఇలాగ కోవా తయారవుతుందంట. 30 లీటర్స్‌కి అంత కోవా రెడీ అవుతుంది. ఇలాగా చక్కగా తీసేస్తున్నారు అసలు. ఎంత నీట్‌గా తీస్తున్నారో అసలు వాళ్ళు కింద పడకుండా కూడా. ఇలాగా కాంచిన పాలని ఇలా కోవా చేశాక ఇలాగా ఆరబెడతారంట. ఆరబెట్టి ప్యాకింగ్ చేసి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలో అలా చేసేస్తారంట. మనము కావాలంటే అక్కడే తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. మేము ఇది తీసుకున్నాం కోవా 1 కేజీ వరకు తీసుకున్నాము. నెయ్యి కూడా 3 లీటర్స్ వరకు తీసుకున్నామండి అక్కడ. కేజీ వచ్చి మనకి 600 ఏమో చెప్పారు నెయ్యి. 600, 650 సంథింగ్ అనుకుంటా తీసుకున్నాం మేము. అసలు వాసన అయితే ఎంత మంచిగా అనిపించిందో అసలు. చాలా బాగుంది కదా కోవా ఫ్యాక్టరీ. విల్ సీ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.